అక్షయ తృతీయ విశిష్టత. భారతీయ సంస్కృతిలో ప్రతి తిథికి తనదైన పవిత్రత ఉంది. వాటిలో అక్షయ తృతీయది అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతుంది. అక్షయ అంటే ఎప్పటికీ నశించనిది. తృతీయ అంటే మూడవ తిథి. మన వైదిక సంస్కృతి అత్యంత విశిష్టమైనది, శాస్త్రీయమైనది. ఇక్కడ సూర్యుడు, చంద్రుడు చేసే కదలికల ఆధారంగా మాసాలు, తిథులు, ముహూర్తాలు నిర్ణయించబడతాయి. ఏటా కొన్ని ప్రత్యేకమైన రోజులు ఉంటాయి. ఆ రోజుల్లో ఏ శుభకార్యానికైనా మీరు ముహూర్తం చూడాల్సిన అవసరం లేదు. అలాంటి పవిత్రమైన రోజుల్లో అగ్రగణ్యమైనది అక్షయ తృతీయ. ఇది వైశాఖ మాసం, శుక్లపక్షంలో మూడవ తిథి. ఈ రోజు చేసిన పుణ్యకార్యాలు, ఆధ్యాత్మిక సాధన, జపం, ధ్యానం, యజ్ఞాదులు ఎప్పటికీ నశించవు. అందుకే దీనిని అక్షయ తృతీయ అంటారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇలా చెప్పారు: శివో బ్రహ్మ భవతి, ధర్మాత్మా శాశ్వతః శాంతిం నిగచ్చతి, మే భక్తః ప్రణశ్యతి న కదాచన. అంటే భగవంతుని శరణు చేరిన వారు త్వరలో ధర్మాత్ములవుతారు, శాశ్వత శాంతిని పొందుతారు. మరియు భగవంతుని భక్తి ఎప్పటికీ నశించదు. సాధారణంగా మనం చేసిన పుణ్యానికి ఒక ఫలితం లభిస్తుంది. అది ఒకసారి తీరిపోతే మళ్లీ మళ్లీ పుణ్యాన్ని సంపాదించాలి. కాని అక్షయ తృతీయ రోజున చేసిన కార్యానికి అటువంటి నశ్వరత ఉండదు. ఆ ఫలితం ఎప్పటికీ మిగిలి ఉంటుంది. అక్షయ తృతీయ అనేక పురాణ గాథలకు నిలయం. మహాభారతంలో వనవాస సమయంలో శ్రీకృష్ణుడు పాండవులకు వరంగా ఇచ్చిన అక్షయ పాత్ర ఈ తృతీయ మహిమను తెలియజేస్తుంది. పరశురాముని అవతారం ఈ రోజే జరిగినందున పరశురామ జయంతిగా కూడా దీన్ని పాటిస్తారు. సత్యయుగ ప్రారంభదినంగా దీనిని గౌరవించడం విశేషం. ఈ రోజు శ్రీలక్ష్మీదేవిని పూజించడం వల్ల అక్షయ ఐశ్వర్యం లభిస్తుంది. శ్రీలక్ష్మీదేవి ఈ రోజే భూలోకానికి అవతరించిందన్న విశ్వాసం, శ్రీనారాయణునితో కళ్యాణం కూడా ఈ రోజునే జరిగిందన్న పురాణగాథలు ఉన్నవి. అందుకే ఈ రోజు లక్ష్మీనారాయణుల పూజ, కళ్యాణోత్సవాలు జరపడం పరంపరగా మారింది. అన్నదాన విశిష్టత అక్షయ తృతీయతో మరింత పెరుగుతుంది. ఈ రోజు ఇచ్చే అన్నదానం శాశ్వత ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. అన్నదానానికి సమానమైన పుణ్యం లేదు అనే ఉక్తి ఈ సందర్భంలో మరింత ప్రభావవంతంగా నిలుస్తుంది. ఇది అబుజ ముహూర్తం గా కూడా ప్రసిద్ధి. వివాహాలు, గృహప్రవేశాలు, వ్యాపార ప్రారంభాలు వంటి శుభకార్యాలకు మంచి ముహూర్తం కోసం ఎదురు చూడకుండానే ఈ రోజు ఏ పని ప్రారంభించినా విజయవంతమవుతుందన్న నమ్మకం ఉంది. తృతీయ తిథి సనాతన ధర్మంలో అతి పవిత్రమైనది. మంగళతృతీయ, గౌరీ తృతీయ వంటి ఎన్నో వ్రతాలు ఈ తిథిలో జరుపుతారు. తృతీయ అంటే అభివృద్ధి, అక్షయతకు ప్రతీక. ఈ రోజున గంగాదేవి భూమికి అవతరించిందని చెప్పబడడంతో పుణ్య నదుల్లో స్నానం చేయడం వల్ల పాప విమోచనం కలుగుతుందని విశ్వసించబడుతుంది. విష్ణుపాదోదకముతో అభిషేకం చేయడం వల్ల ఐశ్వర్యం, మోక్షం లభిస్తాయని పురాణాలు వివరిస్తున్నాయి. ఈ రోజున బంగారం కొనుగోలు సంపదకు సంకేతంగా భావిస్తారు. అయినా దానానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. తులసి మొక్క, శంఖం, రుద్రాక్షలు వంటి ఆధ్యాత్మిక వస్తువుల కొనుగోలు కూడా శుభప్రదం. పుణ్యక్షేత్రయాత్రలు, ఉపవాస వ్రతాలు, వ్రతరాతలు ఈ రోజు చేయడం వల్ల అవి అక్షయ ఫలితాన్ని ఇస్తాయని శాస్త్రం చెబుతుంది. ఈ సందర్భంలో ఒక అద్భుతమైన పౌరాణిక కథను మనం పరిశీలించాలి. ఇప్పుడు అక్షయ తృతీయ సందర్భంలో ఉన్న ఒక పౌరాణిక కథను మనం వింటాము. కథ ప్రారంభం. ఇది ప్రాచీన కాలంలో జరిగిన విషయానికి. అప్పుడు భూమి మీద ధర్మమే ప్రబలంగా ఉండేది. గొప్ప రాజులు, ఋషులు, మునులు, సజ్జనులు అన్నీ ధర్మాన్ని ఆశ్రయించి జీవించేవారు. అయినా కర్మఫల చక్రం అన్నింటికీ సమంగా ఉంటుంది. ఒక బ్రాహ్మణ కుటుంబం అత్యంత పేదబీటలుగా జీవించేది. ఆ బ్రాహ్మణునికి భార్య ఉన్నది కానీ పిల్లలేమీ లేరు. వారు పిల్లల కోరికతో కూడా బాధపడుతూ, తమ గతకర్మలను శాపంగా భావిస్తూ భగవంతుని సేవలో జీవితాన్ని గడిపారు. ఒకరోజు బ్రాహ్మణుని భార్య ఇలా చెప్పింది: స్వామీ, మనం ఎంత కష్టపడినా సరిపడా సంపాదించలేకపోతున్నాం. మనం చేసిన ఏదో పాపం ఫలితంగా ఇలా జరుగుతుందేమో. నాకు తెలిసిన మేరకు మహర్షి వశిష్ఠుడు ఈ సమయానికి మన గ్రామానికి వచ్చారని విన్నాను. మీరు ఆయనను దర్శించి ఈ దుస్థితికి కారణం ఏమిటో అడగండి. వారు మనకు మార్గం చూపగలుగుతారు. ఆమె మాటలు విని బ్రాహ్మణుడు వశిష్ఠ మహర్షిని దర్శించి పాదాభివందనం చేసి అడిగాడు: ఓ మహర్షి, మీరు త్రికాలజ్ఞులు.
నాకు ఈ జన్మలో పేదరికం, సంతానలేమి ఎందుకు వచ్చింది? దీని నుంచి విముక్తి పొందడానికి మార్గం చెప్పండి. వశిష్ఠుడు పలికారు. పుత్రా, నీవు గత జన్మలో ధనికుడివి. నీకు అనేక మంది సంతానం కూడా ఉండేవారు. కాని నీవు అత్యంత క్రూరుడవు, కటాక్షులేని వ్యక్తివి. సొంత పిల్లల కోసమూ ధనాన్ని ఖర్చు చేయలేదు. ఆ మూఢమోహంతో జీవించిన నీవు ఈ జన్మలో పేదరికంతో, సంతానలేమితో బాధపడుతున్నావు. కానీ గత జన్మలో చివరి 5 రోజుల పాటు నీవు వైశాఖ మాస ఉపవాసాన్ని పాటించావు. అందుకే ఈ జన్మలో బ్రాహ్మణుడివి అయి, మంచి భార్యను పొందావు. ఇప్పుడు నీవు ఈ వైశాఖ మాసంలో, ముఖ్యంగా అక్షయ తృతీయ రోజున శ్రీకృష్ణుని భక్తిగా ఆరాధించవలెను. అప్పుడు నీవు ఈ శాపాల నుండి విముక్తి పొందుతావు. ఆ బ్రాహ్మణుడు మహర్షి వచనాలను పాటించి, అక్షయ తృతీయ రోజున శ్రీకృష్ణుని భక్తిగా పూజ చేసి, అనేక మార్పులను తన జీవితంలో పొందాడు. ధనికుడయ్యాడు, సంతాన సంపత్తి లభించింది. ఈ కథ విన్నవారికి కూడా అక్షయ పుణ్యఫలం లభిస్తుంది అని శాస్త్రం చెబుతుంది. ఈ రోజున అనేక పుణ్యకార్యాలు ప్రారంభమవుతాయి. ఇంకా ఈ రోజు విశిష్టతలు: సింహాచల నరసింహస్వామి విగ్రహం మీద నుంచి గంధాన్ని తీసివేసి సింహాచలం అప్పన్న నిజరూప దర్శనం కలిగేది ఒక్క రోజే, అదే అక్షయ తృతీయ. బృందావనంలో బాంకీ బీహార్ ఆలయంలో శ్రీకృష్ణ పాద దర్శనం కూడా ఏడాదిలో ఒక్కసారే, ఈరోజే. జగన్నాథ రథయాత్ర తయారీ మొదలయ్యే రోజు కూడా ఇదే. బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి వంటి తీర్థక్షేత్రాల ప్రవేశం ఈ రోజే ప్రారంభమవుతుంది. ఆది శంకరులు కనకధారా స్తోత్రం ఈ రోజే రచించారు. ఇస్కాన్ ఆలయాలలో చందన యాత్ర ఈ రోజు మొదలవుతుంది. 21 రోజుల పాటు భగవంతుని విగ్రహాన్ని చందనంతో అలంకరిస్తారు. ఈరోజు మీరు చేయవలసిన ముఖ్యమైన విషయాలు: హరే కృష్ణ మహామంత్ర జపం ఎంత ఎక్కువ చేస్తే ఎంత మంచిది. భగవద్గీత, భాగవతం, చైతన్య చరితామృతం వంటి గ్రంథాలను చదవడం, దానం చేయడం. లక్ష్మీనారాయణ పూజ, స్వర్ణ, వెండి కొనుగోలు. సాత్విక భోజనంతో భోగం తయారు చేసి భగవంతుడికి నైవేద్యం సమర్పించడం. ఉల్లిపాయలు, లసునం, చాక్లెట్, టీ, కాఫీ వంటివి వాడకండి. దానం ఇది అత్యంత ముఖ్యమైనది. మీ స్తోమత మేరకు అనర్హులకు కాకుండా విశ్వసనీయులు, ఆలయాలకు లేదా సత్సంగాలకు దానం చేయండి. ఈ అక్షయ తృతీయ రోజున మనం భగవంతుని శరణు పొంది, అక్షయమైన భక్తిని పొందాలని ప్రార్థిద్దాం. హరే కృష్ణ.